ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు మీరు చూస్తే ఈ యెహెజ్కేలు లోయలో మొదట మనం చదివినప్పుడు ఎండిన ఎముకలు అంతా పడి ఉండటం మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు ప్రవచించమని చెప్పారో, తన బిడ్డ ప్రవచించినప్పుడు అద్భుతంగా ఆ ఎండిన ఎముకలు మహాసైన్యమై, జీవము కలిగిన సైన్యమై లేచి నిలబడినట్టుగా, లెక్కింప సఖ్యము కాని సైన్యముగా అక్కడ నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? నీ విశ్వాసము బలపడాలి, నీ ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండాలి, నీ జీవితం ఇక నుంచి ఆశీర్వాదంగా ఉండాలని ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో, ఎండిన ఎముకలు ఎలా మరలా తిరిగెత్తుకున్నాయి, ఎలా చర్మము కలిగింది, ఎలా అవయవాలు కలిగాయి, ఎలా జీవం వచ్చిందండి? అది దేవుడు చెప్తేనే కదా. అందును బట్టి గొప్ప కార్యంగా అక్కడ జరిగింది కదా. మరి ఈరోజు నీ జీవితంలో దేవుడు విడుదలిస్తా అన్నప్పుడు ఎందుకు అనుమానపడుతున్నావు? దేవుడు స్వస్థత కలిగిస్తాడన్నప్పుడు ఎందుకు నువ్వు అనుమానపడుతున్నావు? ఇక్కడ మీరు చూస్తే ఎండిన ఎముకల మధ్యన దేవుడు ఇటు అటు అతన్ని నడిపించలేదా? దేవుడు తర్వాత లెక్కింప సఖ్యము కాని సైన్యముగా దేవుడు అక్కడ జీవము నిలిపి దేవుడు నిలబెట్టలేదా? మరి ఈరోజు నీ జీవితంలో కానీ, నీ ప్రార్థనలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమానం ఉండకూడదు. ఆయన అవును అంటే అవును, కాదు అంటే కాదు. మన జీవితంలో, నీ జీవితంలో ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అంత గొప్పగా తెలుసుకుంటావో, ఆరాధిస్తావో, ప్రార్థిస్తావో, దేవుడు అసలు నీ ఆలోచనకు కూడా దక్కని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడాయన. ఆమేన్. ఎప్పుడూ కూడా నా స్థితిగతులు ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, మా స్తోమత ఇంతే అని అనుకోవద్దు. నీ దేవుడు చిన్నవాడు కాదు. ఈ సర్వ సృష్టిని ఏర్పరిచినవాడు నీ దేవుడు. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నవాడు నీ దేవుడు. నీ కోసము ప్రాణం ఇచ్చినవాడు నీ దేవుడైన యేసయ్య. ఈరోజు ఆయన ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్పగా దీవిస్తానని చెప్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. అనేక మందికి దీవెనకరంగా నేను పెడతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నువ్వేం చేయాలి? ఎంత గొప్ప వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి జాగ్రత్తగా నడుచుకుంటూ ప్రార్థన చేయి. రోజు బైబిల్ చదవడం, రోజు ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవడం, దేవుని చిత్తానుసారంగా నీ క్రియలు ఉండేటట్లు, నీకు నచ్చినప్పుడు, నీకు ఖాళీ దొరికినప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదు, క్రమశిక్షణతో అసలు ఉదయం నుంచి రాత్రి కాలం దాకా కూడా నీ జీవితం అంతట్లో కూడా ఇది దేవుని చిత్తమా కాదా, ఇలా మాట్లాడితే దేవుని చిత్తమా కాదా, ఇది చేస్తే దేవుని చిత్తమా కాదా అని ప్రతి విషయంలో ఆలోచన కలిగి ప్రభువుకి సమీపంగా నీవు జీవించినప్పుడు అసలు ఊహించనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నేను ఇలాగ బ్రతికితేనే నా జీవితం గడుస్తుందేమో, నేను ఇలా ఉంటేనే నాకు ఇంక పోషణ ఉంటుందేమో అని అనుకోకు. నువ్వు లోకానికి భయపడొద్దు, అధికారులకు భయపడొద్దు, డబ్బుకి లోపడొద్దు. నువ్వు ప్రభువుని పట్టుకో అంతే. ఆయన నీ కోసం మార్గాన్ని ఏర్పరుస్తాడు, ఆయన నీ కోసం ఆహారాన్ని పంపిస్తాడు, ఆయన నిన్ను గొప్పగా దీవిస్తాడు అంతే. అట్టి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.